సినిమా చూస్తున్నప్పుడు నాకు కొంచెం డౌట్ అయింది, నేనని అనుకున్నారా లేదా అని ఆడియన్స్ మొత్తం. సో ద గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చింది బికాస్ 3D ఫేస్ స్కాన్స్ వాట్ వీ డిడ్. మామూలుగా అది కాలిఫోర్నియాలో చేస్తారు అలాంటి 3D స్కానింగ్స్, బట్ ఇక్కడ మనం బెంగళూరు నుంచి ఒక టీం తీసుకొని ఇండియన్ టీం మొత్తం పెట్టి అన్ని టెక్నికల్ విషయాలు చేసాం. సో ద అవుట్పుట్ ఇస్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ నేను ముందే చెప్పినట్టు దీనిలో ఒక మగధీర లాంటి ఒక 30 minutes పీరియాడికల్ పోర్షన్ ఉంది సినిమాలో. సో సినిమా మొత్తం బాహుబలి లాంటి పీరియాడికల్ ఫిల్మ్ కాదు. ప్రదీప్ గారు చెప్పినట్టు సోషల్ హ్యూమర్ ఉంది, సటైర్ ఉంది, అండ్ హారర్ ఉంది సినిమాలో, కామెడీ ఉంది. సో ఒక ఫెస్టివల్ రిలీజ్కి తగ్గట్టు దిస్ ఫిల్మ్ ఇస్ గాట్ అ సూపర్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్. ఈ కథ విన్నప్పుడే నేను అనుకున్నది ఇట్స్ గోన్ బి అ ఫిల్మ్ ఫర్ ఫ్యామిలీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒక ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తున్న అన్ని ఎలిమెంట్స్ సినిమాలు ఉన్నాయి. ఇట్స్ వెరీ రేర్ ఇలాంటి జాన్రా ఇండియాలో మాత్రమే రావచ్చు. బికాస్ హాలీవుడ్లో చూస్తే హారర్ సినిమా అంటే సెపరేట్, గ్రాఫికల్ సైఫై సినిమా అంటే సెపరేట్. ఇక్కడ అన్నీ ఉన్నాయి ఒక సినిమాలో. మన ఫుడ్ లాంటి ఫుడ్ లాగా వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ద వెరీ వెరీ ప్యాకేజ్. అప్పుడే ఇలాంటి పెద్ద రిస్క్ తీసుకోవడానికి మనకి ధైర్యం వస్తుంది. బికాస్ ఇఫ్ యూ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, యూ కానీ ఒకలాంటి సినిమా చూస్తే ప్రజలకి నచ్చుతుందా నచ్చలేదా అని ఒక పెద్ద డౌట్ వస్తుంది. బట్ ఈ సినిమాలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఒక 60% ఇస్ హ్యూమర్ విత్ సటైర్. అండ్ మిగతా పోర్షన్ మొత్తం మీరు చూస్తే కొంచెం హారర్ అండ్ దిస్ 30 minutes ఆఫ్ గ్రాండ్ వావ్ ఫ్యాక్టర్ ఉన్న ఒక పీరియాడికల్ పోర్షన్. సో అవుట్పుట్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్. నయనతార ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్. శ్రీదివ్య, ఇట్స్ అ కంప్లీట్ మేక్ ఓవర్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఎస్పెషలీ ఫర్ అక్సెప్టింగ్ టు డూ ద ఫిల్మ్ ఆల్సో. బికాస్ ఈ సినిమాలో నేను చెప్పినట్టు లవ్ లేదు, రొమాన్స్ లేదు, ఇంకా కూడా పర్లేదు, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టు డూ ద ఫిల్మ్ అని ఒప్పుకుంది. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 grams బరువు